Hello lovely brothers and sweet sisters, welcome back to Pichekkistabobby Food Recipes Channel. Ninna POLL చేసిన రెసిపీస్ లో ఎక్కువ శాతం ములక్కాడ పప్పు చారుకి ఓటు వేశారు. అందుకే మీకోసం మా అమ్మమ్మ గారు నేర్పించిన పల్లెల్లో వండే కమ్మటి పప్పు చారు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. లొట్టలు వేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకే, పప్పు చారు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉప్పు చేప సైడ్ డిష్, అంటే నంచుకోవడానికి. ఉప్పు చేప ఉంటే అసలు ఆ కాంబినేషనే వేర్లేండి. పప్పు చారుని వేడివేడి అన్నంలో పోసుకొని కాస్త నెయ్యి వేసుకొని కాస్త ఏమిటి బాగా ఎక్కువగా నెయ్యి వేసుకొని, అసలు చెప్పాలంటే అందరూ ఒక మిస్టేక్ చేస్తారండి, అన్నంలో పప్పుచారు వేసుకుంటారు. కానీ నేను అలా చేయను, పప్పుచారులో అన్నం వేసుకుంటాను. అంటే అన్నంలో పప్పుచారు కన్నీ కనపడకుండా ఉంటుంది కదా, అలా పోసుకోవద్దు. పప్పుచారులో అన్నం ఈదలేక కొట్టుమిట్టాడుతూ మునుగుతూ ఉంటుంది కదా, అప్పుడు మనం ఆ పప్పుచారుతో ముంచు నా కొడుకుని ముంచు అంటాం కదా, అప్పుడు ఆ రైస్ పాపం కనపడకుండా మునిగిపోయి ఉంటుంది చూడండి. దాన్ని మనం పప్పుచారులోంచి పైకి తీసి నోట్లో వేసుకొని నములుతూ ఉంటే ఆహా, ఇక తరువాయి భాగం వీడియోలోనే చూడండి. ఒక 2 కప్స్ కందిపప్పు తీసుకోండి. 180 గ్రామ్స్ ఉంది నేను తీసుకుంది. 2 టమాటోలు, ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నాను. పప్పులో డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేసేసేయాలి, టొమాటోస్ కూడా అలాగే వేసేయాలి. 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి, ఎందుకంటే జీర్ణానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కుక్కర్లో ఒక 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. ఇక మూత పెట్టేసి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నెక్స్ట్ ములక్కాడలు, ఒక 2 లాంగ్ ములక్కాడలు తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ములక్కాడలు మునిగేంత వాటర్ పోసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని నేను హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఉడికిస్తాను. త్రీ విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మనకు సరిపడా సాల్ట్ వేసుకుంటాము. పప్పు గుత్తితో మెత్తగా రుబ్బేసుకుంటాము. కరివేపాకు పచ్చిది యాజ్ ఇట్ ఈజ్గా పప్పులో అలాగే వదిలేస్తాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు రసాన్ని మనం పిండి పెట్టుకొని దీని లోపల వేసేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 లీటర్ వాటర్ పోసేయాలి. దీంట్లో 1 కప్ అంతా కొత్తిమీర, అంటే ఒక కట్ట మనం తెచ్చుకుంటాం కదా బయట, ఒక 2 రూపీస్ 3 రూపీస్ ఎంత ఉంటుంది, పర్లేదు తెచ్చుకుని వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ పోపు, దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, 1 టీ స్పూన్ అంతా. వెల్లుల్లి నేను మామూలుగా 15 రెబ్బలు వేసాను, మీరు 20 కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఒక 4-5 హాఫ్ తుంచుకొని వేసుకోవాలి. కరివేపాకు. సో ఇందులో నేను ఒక ఆనియన్ సన్నగా తురుముకొని ఇదే పోపులో వేసేసాను. ఎందుకంటే చాలామంది పప్పుచారులో తాలింపు అనగానే జీలకర్ర ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి ఇవి వేసేసి, సో ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా పసుపు వేసుకుందాం, కొద్దిగా ఉప్పు వేసాను. అండ్ ఆ పోపులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఉల్లిపాయల్లోకి ఉప్పు కారం బాగా పట్టి అవి కూడా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. దాని తర్వాత అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం, నాట్ వెల్లుల్లి, ఎందుకంటే వెల్లుల్లి మనం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇది ఓన్లీ అల్లంని నూరుకున్నాను అనమాట రోట్లో. కొద్దిగా కారం పొడి వేసేసుకుందాం. కారం పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా ఫ్రై చేసేసుకుంటే కొద్దిగా ఉల్లిపాయ హాఫ్ ఉడికితే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకోవాలి కొద్దిగా, అంతే అండి. ఇదే మెయిన్ రుచి అసలు మనకి పప్పుచారులకి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ యాక్చువల్గా మన వైపు వేసుకోరు, కానీ కొద్దిగా నేను ఒకసారి తమిళనాడులో ఉన్నాను, వాళ్ళ ఇంగువ సాంబార్ తింటే అసలు చాలా బాగుండేది. పప్పుచారులో ఇంగువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేను కొద్దిగా వేసుకున్నాను. సో ఉడకబెట్టుకున్న ములక్కాడ ముక్కలు దీంట్లో ఈ ఫ్రైలో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా అన్యోన్యంగా ఉడుకుతున్నాయో అన్నీ కలిసి. సో పక్కన ఉడుకుతున్న పప్పుచారు ఒక 4-5 గరిటెలు ఈ పోపులో వేసుకోవాలి. కొద్దిగా అలా కలుపుకొని ఆహా, ఎంత కమ్మగా కనిపిస్తుంది చూడండి.
ఇప్పుడు ఈ ఉడుకుతున్న పప్పుచారులోకి మనం ఆ పోపు వేసుకున్న ఏదైతే ఉందో అది గరిటెతోని దీని లోపలిగా వదిలేయాలి. ఆహా, స్మెల్ అయితే అద్దరిపోతుందండి. మైండ్ బ్లోయింగ్. అసలు ఆ పప్పుచారులో ఉన్న టేస్ట్ ఎక్కడ రాదండి. ఇప్పుడు ములక్కాడ పోపు ఇదంతా ఇప్పుడు వేసాం కదా, కరెక్ట్గా ఒక 15 minutes లో ఫ్లేమ్లో అలా మరగనివ్వాలి. తర్వాత ఏముంది, పప్పుచారు రెడీ రెడీ రెడీ. చూసారా, ఇలా వాటర్ మీదికి వచ్చింది అని అంటే పప్పు కింద ఉండిపోయి వాటర్ మీదకి వస్తుంది కదా, అప్పుడు కరెక్ట్గా పప్పుచారు ఉడికినట్లు. ఉప్పు చేప లేదు కాబట్టి ఆవకాయతో సరిపెట్టుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు నెయ్యి వేసుకొని దీని మీద నుంచి పప్పుచారు అలంకరించుకుంటూ అబ్బబ్బబ్బబ్బా. ఈ ములక్కాడలు పక్కకు పెట్టుకొని ఈ రైస్ని పక్కకు జరుపుకొని ఇప్పుడు బాబా ఈ చేతులు కాలిపోతున్నాయి. ఆకలేమో చంపేస్తుంది. అయినా పర్వాలేదు, తింటాను. కాస్త ఆవకాయ తీసుకొని దీంట్లో కలుపుకొని ఈ వేడి వేడి ముద్దని నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకేముంటుంది, స్వర్గం. ఈ ములక్కాడని ఇలా పిండేసుకొని ఈ ముద్ద ఫస్ట్ మీకోసమే తినండి. ఇప్పుడు దీంట్లోకి బియ్యం వడియాలు మజ్జిగ మిరపకాయలు ఉంటే అసలు ఎలా ఉంటుందో తెలుసా మీకు? తిన్నారు ఎప్పుడైనా? నాకైతే స్మెల్ అద్దరిపోతుంది. మీరు కూడా వెంటనే చేసేసుకోండి. మజ్జిగ మిరపకాయ ఇలా పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆవకాయ పెట్టుకొని ఈ రెండో ముద్ద కాస్త టేస్టీగా తినాలి. తినండి తినండి తినండి. తినరా? సరే, నేనే తింటాను. సో ఎలా ఉంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పల్లెల్లో వండుకునే అమ్మమ్మ గారి కమ్మటి ములక్కాడ పప్పుచారు? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పిచ్చి పీక్స్కి వెళితే లైక్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పిచ్చి యావరేజ్గా ఎక్కితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీకు పిచ్చి ఎక్కించేలాగా ఖచ్చితంగా నా వంతు సాయం నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అప్పుడు కొడుదురు కానీ లైకులు కమెంటులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా లవ్లీ ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. ఓ అంటానండి, రాజమండ్రి కదండి మంది.